ఏ శుభ కార్యక్రమాలలో అయినా సరే పసుపు గణపతిని ఆరాధన చేస్తాం. ఈ పసుపు గణపతి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? పసుపు కుంకుమ ఇది మన సంప్రదాయంలో రెండు కళ్ళు లాంటివి. పసుపు కుంకుమ మనం వినాయక వ్రతం కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, పసుపు ప్రతి వాళ్ళకి చాలా అవసరం. అందులోనూ మనం వినాయక వ్రతం కనుక చేస్తూ ఉంటే మొట్టమొదట పసుపు గణపతి అని పెడతారు. ఇక్కడ మనకి వెంటనే ఒక ప్రశ్న రావాలి. మట్టి గణపతి అన్నారు, పార్థివ గణపతి అన్నారు, పార్థివ గణపతికి మంచి ప్రభావం ఉంటుందన్నారు. చక్కగా అది పెట్టుకోవచ్చు కదా, ప్రారంభమే మట్టి గణపతిని పెట్టేసేసి ప్రారంభించవచ్చు కదా. మొట్టమొదట ఈ పసుపు గణపతిని పెట్టడం ఏమిటి? మొట్టమొదట పసుపు గణపతికి, ఆ మహాగణపతికి ఎటువంటి పూజలు చేస్తామో, ఆ మట్టి గణపతికి ఎటువంటి పూజలు చేస్తామో అటువంటి పూజల్లో చాలా మటుకు ఈ పసుపు గణపతికి చెప్పి తర్వాత ఈయనకి ఉద్వాసన చెప్పి తర్వాత మట్టి గణపతి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అవే పూజలు మొదలు పెట్టమన్నారు, కొంచెం విస్తృతిగా. ఎందుకని పసుపుకి అంత విలువ? పసుపు గణపతి అని ఎందుకు పెట్టారు అని అంటే, పసుపు అనే పదానికి శుభ కార్యక్రమాల్లో వాడతారు, అది మనకు తెలుసు. అంటే శుభాన్ని కలిగించేటువంటిది. పసుపు గణపతి కూడా శుభాన్ని కలిగించేవాడు. మట్టి గణపతి కూడా కలిగిస్తాడు, కానీ పసుపు అనేది ప్రతీకాత్మకంగా మనకి ఎట్ట ఎదుట మనకు కనపడుతోంది. ఎవరికి శుభం? మట్టి గణపతి నీకు శుభాన్ని కలిగిస్తాడు. అందుకేనేనమ్మా మన సంస్కృతి అంత గొప్పది అంత గొప్పది అని నేను చెప్తున్నా. మట్టి గణపతి నీకు నీ కుటుంబానికి నువ్వు నిష్ఠతో కనుక పూజ చేస్తే ఆ మహాగణపతి నీకు మేలు కలిగిస్తాడు, నీ కుటుంబానికి మేలు కలిగిస్తాడు, నీ కుటుంబంలో ఎటువంటి చీకాకులు రాకుండా చేస్తాడు, అందరూ కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడు. పసుపు గణపతి లోకానికి మేలు కలిగిస్తాడు. అంటే ప్రతి మానవుడి అయినటువంటి భక్తుడి యొక్క కర్తవ్యం ఏంటంటే తనొక్కడే బాగుండాలి అని కోరుకోకూడదు, లోకం మొత్తానికి శుభం కలగాలి. స్వామి, ఈ పసుపు గణపతి పూజ నేను ఎందుకు చేస్తున్నానంటే నా ఒక్కడి కోసం చేయటల్లా, ఇది నా కుటుంబం కోసం, నా కోసం చేయటల్లా, లోకం మొత్తానికి శుభం కలగాలని నేను చేస్తున్నా. అలా ప్రతి ఇంట్లోనూ ప్రతివాడు కూడా తనతో పాటు నలుగురు బాగుండాలి, తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుండాలి అని వినాయక వ్రతంలో ఎంత గొప్పదమ్మ మన సంస్కృతి. పసుపు గణపతి వెనకాల ఉన్నటువంటి పరమ ఉద్దేశ్యం. పసుపు గణపతిని స్వామి నేను నమస్కారం చేస్తున్నా, నా కుటుంబం అంతా బాగుండాలి, దాంతోపాటుగా మొత్తం సమాజం బాగుండాలి, దేశం బాగుండాలి, అందుకే నీ ఆరాధన చేస్తున్నా. అది పసుపు గణపతి, అది గొప్పతనం.